నేను ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి జీవితంలో ఒకసారి 10 సార్లు దర్శనం చేసుకొని వీళ్ళ బాధలన్నీ ఆయనకి చెప్పుకొని పోయే పరిస్థితి. ఇటీవల ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి, నేను ఆయన భక్తుడిని, అది కూడా జైన్, నేను ఆయన ఎప్పటికీ కోరుకొని ఏది చేసినా చేస్తాను, ఇటీవల వ్యాపారం చేశాను, ఆయన తలుచుకొని వ్యాపారం చేస్తే నేను ఒక 20% అమ్మితే దగ్గర నాకు 20-30% అమ్మాను. అజ్ఞాత భక్తుడు, నాకు ఒక 5,000 కోట్లు వచ్చింది. ఇదంతా వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చింది. కాబట్టి ఆయనకు 122 కేజీల బంగారం ఇవ్వాలని మొక్కున్నాను. తిరుమలకు వచ్చి అడిగాను. అడిగితే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి 121 కేజీల బంగారం పెట్టుకుంటాడని తెలిసింది. ఈ సందేశం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడని ఆ భక్తుడు చెప్పినప్పుడు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది. అధ్యక్ష, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అలాంటిది ఈరోజు అక్కడ జరిగింది. మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకుపోవడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. ఎక్కడ అపవిత్ర జరగడానికి వీలు లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి వీలు లేదు. ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఒకసారి చూస్తే బాధేస్తుంది. వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు అధ్యక్ష? నాకైతే అర్థం కాదనమాట. నాకు ఇలాంటి ఆ రోజు వివేకానంద రెడ్డి, నేనే ముఖ్యమంత్రి, చెప్పకపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ. ఆ రోజు నిద్రలేసాను. మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఐజీలు ఉంటారు, మాకంతా సపోర్ట్తో డీజీలు ఉంటారు, అందరూ ఉంటారు.